గ్యాప్ ఇవ్వరే, ప్రతి మాట పంచే. సో అక్కడ మీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏంటి షూటింగ్ టైంలో? ఫస్ట్ డే ఆఫ్ షూట్ అండి, అంతకన్నా మెమరబుల్ అంటే మా ట్యాన్ అండి. సన్ తో టాటూ అయిపోయింది మా ఆబ్వియస్లీ సమ్మర్ చేసాం మేము. ఈవెంట్ ఇన్ ప్రాపర్ పీక్ ఆఫ్ జూన్. ఇట్స్ 1 year from now. జూన్ స్టార్టింగ్ అండి, కరెక్ట్ గా సమ్మర్ ఎండింగ్ అండ్ మాన్సూన్ స్టార్టింగ్ రెండు చూసాం. బేసిక్ గా ఎండా చూసాము, వర్షము చూసాము. సో ఎండ్ ఉంటది, హ్యూమిడిటీ ఉంటది, అసలు స్వెట్ అవుతానే ఉంటది. అదే ఇంకా అదే. అండ్ సునీల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఆయన టాప్ మోస్ట్ సీనియర్ కామెడీలో కింగ్. సో ఆయనతో ఎలా ఉండింది మీకు? సునీల్ గారు యాక్చువల్లీ మీరు కామిక్ యాంగిల్ చూస్తారు కానీ ఆయనతో కూర్చొని ఒక కాన్వర్సేషన్ పెట్టి మాట్లాడితే మీకు అర్థమవుతుంది. హీస్ అ వెరీ నాలెడ్జబుల్. ఒక 5 నిమిషాలు మాట్లాడదాం అనుకున్న కాన్వర్సేషన్ 1.5 hours 2 hours కూడా వెళ్ళిపోతుంది. అంత ఎక్కువ మాట్లాడతారు. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయనకు తెలిసిన విషయాలు చాలా ఎక్కువ. ఆయన దగ్గర నేర్చుకోవడం చాలా ఉన్నాయి, నాట్ జస్ట్ యాక్టింగ్. ఓవర్ 2 decades. యా, అంటే ఎన్ని సినిమాలు చేశారండి, ఎన్ని కథలు చేశారు. హి హాస్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు టెల్ అన్నమాట. లాట్ ఆఫ్ కూర్చోబెట్టి బాగా ఎంటర్టైన్ చేస్తారు. కూర్చోబెట్టి అప్పట్లో సొంతం టైంలో కథలు, ఆ కథ ఈ కథ అన్ని అప్పుడు జరుగుతున్న అప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ అయినవన్నీ అలా చెప్తూ కూర్చోబెడతారు. ఎంటర్టైన్ చేస్తారు ఆయన ఉన్నంతసేపు. ఐ థింక్ యాక్టింగ్ కూడా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సునీల్ గారు ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు సినిమా. మేబీ యాక్టింగ్ కూడా అందుకే అది బాగా వస్తుంది ఆయనకి, బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ హీ హ్యాడ్. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆయనకి షేర్ చేసుకోవడానికి. ఊరికే మాట్లాడితే ఇలా ట్యాప్ చేస్తే బోల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి ఆయన నుంచి. ఒక విషయం గురించి మీరు ఒకటి ర్యాండమ్ గా ఒకటి మాట్లాడండి, దాంట్లో ఆయన నాలెడ్జ్ లేకుండా ఉండదు. ఆయన ఇస్ వెరీ పాజిటివ్ పర్సన్. ఎప్పుడో మాట నేచర్ చూసుకుంటారు తమ్ముడు, మన పని మనం చేసుకోవాలంతే. అండ్ ఇట్స్ సచ్ అ నైస్ థింగ్. హీ లిటరలీ సేస్ నేచర్ విల్ టేక్ కేర్, మన పని అంతే. అండ్ దట్ ఆయన ఏదో హెవీ ఫిలాసఫీ చెప్పేటప్పుడు ఇలా ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి మావా అంతా సెట్ అయిపోతుంది మావా అన్నట్టు చెప్తారు ఆయన. ఆయన స్టైల్లో కొంచెం భీమవరం స్టైల్లో చెప్తుంటారు తమ్ముడు. భలే ఉంటది ఆయనతో. అండ్ ఆయనతో మీరు ఫోన్ మాట్లాడే కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, బాయ్ అంటే బాయ్ ఆ సీన్స్ చేసినప్పుడు అంటే ఇన్సిడెంట్స్ బిహైండ్ ద కెమెరా మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మాకు మూవీ చూస్తున్నంత సేపు మాకు అవి అలా అనిపించింది. ఓకే, ఆన్ స్క్రీన్ ఇంత కామెడీ చేస్తున్నారంటే వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఇంకెంత ఫన్ క్రియేట్ అయి ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ లో ఆయన ఫోన్